యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం అందరం కలిసి చదువుకుందాం. బిగ్గరగా చదవండి. అందరం బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా తెరవండి. క్రొత్త నిబంధనలో 213వ పేజీ ప్రారంభించుకుందాము. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చెను, భూమి తన ఫలము ఇచ్చెను. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 17, 18 వచనాలు ఇప్పుడు మనం చదువుకున్నాం. ఈ వచనాల్లో మరి ఒక వ్యక్తిని గురించి వ్రాయబడి ఉంది. ఎవరు వ్యక్తి? ఎవరండి? ఏలియా. ఏలియా అనేటువంటి ఈ వ్యక్తి ఒక ప్రవక్త. ఏలియాకి జీవితంలో ఎన్నో అద్భుతాలు తాను చేస్తూ వచ్చాడు దేవుని కృపను బట్టి. అతడు ప్రార్థన చేస్తే ఇశ్రాయేలులు దేవుని విడిచిపెట్టేసి లోక సంబంధులుగా బ్రతుకుతున్న కాలంలో దేవుడు వారికి ఇచ్చిన పనిష్మెంట్ని బట్టి అతను ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఏమవ్వలేదంట, వర్షము పడద్దంటే. తర్వాత మరలా ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేస్తే ఏమైంది? వర్షం పడటమే కాదు, అప్పుడు దాకా నీళ్ళు లేని కారణం చేత భూమి కూడా పంట ఇవ్వలేదు కదా. ఇప్పుడు మరలా భూమి ఏం చేసిందంట? ఆ భూమి చక్కగా ఫలించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన ఎంతో శక్తివంతమైనదిగా ఉంది. అతను ప్రార్థన చేస్తే అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. కాబట్టి మనం చూస్తూ ఉన్నాం, ఏలియాను మనతో పోలుస్తూ ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే అని చెప్తూ వచ్చాడు. నిజానికి మనం చూడాలంటే మానవ స్వభావం ఎలాంటిది అని అంటే, ఎలాంటిది? 6వ అధ్యాయం ఆదికాండంలో 5వ వచనం అనుకుంటా, చదవండి ఒకసారి. ఆదికాండం 6వ అధ్యాయము. నరుల యొక్క చెడుతనం భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులు వారి ఊహలు కూడా ఎల్లప్పుడూ కూడా ఎలాంటివంట? చెడ్డవి. కాబట్టి మానవ యొక్క స్వభావం ఏంటి అంటే, చూడండి, ఒక్కొక్కరు అంటారు ఎంత చెప్పినా సరే త్రాగుతూ మానట్లేదురా అంటాం. ఒక్కొక్క వ్యక్తిని చూసి ఎన్ని చెప్పినా కానీ ఈ వ్యక్తిలో పరివర్తన రావట్లేదు అంటాం. అది వాడు నైజం, వాడి స్వభావం అలాంటిది అని చెప్పి అంటూ ఉంటాం. ఒక్కొక్కడు దొంగ మారడు, ఒక్కొక్క త్రాగుబోతు మారడు, ఒక్కొక్క వ్యభిచారి మారడు, ఒక్కొక్కరు ఇలాగా రకరకాల పాపాల్లో ఉంటారు. వారిని చూసి అంటారు ఇక వాడి స్వభావం అంతే అంటారు. అంటే సాధారణంగా మానవుని యొక్క స్వభావం ఏంటి అంటే పాపానికి అలవాటు పడిపోయిన స్వభావం మానవుని యొక్క స్వభావం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కానీ ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడు, అతను ప్రార్థన చేస్తే కార్యాలు జరిగినాయి అన్నాడు. కానీ ఏలియా స్వభావం ఈనాడు మానవులకు ఉందా? సాధారణంగా మానవులకు ఉండే స్వభావం ఏలియా కలిగి ఉన్నాడు. కానీ ఏలియా స్వభావం మనకు ఉందా అనేది ప్రశ్న వేసుకోవాలి. అంటే ఏలియా కూడా ఎలా పుట్టాడు? అందరు వ్యక్తులు ఎలా పుట్టారో, ఎలాంటి పాపవోహలు ఉంటాయో, ఎలాంటి చెడ్డ తలంపులు కలిగి ఉంటారో, ఎలాంటి స్వభావంతో ఈ లోకంలో పుడతారో ఆయన కూడా ఆ రీతిగానే పుట్టాడు. కానీ ఆయన జీవితంలో వాటిని నియంత్రించుకుని ఆయన స్వభావంలో మార్పు అనేది ఉంది. అందుకని ఆయన ప్రార్థన చేసి దేవుడు అద్భుతాలు చేశాడు. ఒకసారి మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం చూస్తే కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం నుండి. కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకరితో ఒకడు అబద్ధమాడకుడి. అనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలుగు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును మీరు ధరించుకుని ఉన్నారు. ఈనాడు చాలామంది జీవితాల్లో వాళ్ళ పాత స్వభావం పోవట్లే. అందుకే వాళ్ళ జీవితాల్లో దేవుడు ఎటువంటి కార్యాలు చేయట్లే. కానీ ఏలియాలో ఏ స్వభావం ఉంది అంటే నవీన స్వభావాన్ని
ధరించుకున్నాడు. అందుకనే ఏలియా జీవితంలో ఆయన చేసిన కార్యాలు దేవుడు ఎన్ని అద్భుతాలు ఆయనతో చేయించాడో. ఏలియా ఎన్ని అద్భుతాలు చేశాడు అండి? ఎన్ని అద్భుతాలు చేశాడు? బైబిల్ ఎన్ని ఉంటానా? 7 అద్భుతాలు చేశాడు ఏలియా. ఏలియా దగ్గర మరి ఏలియాని వెంబడించినటువంటి ఎలీషా 14 అద్భుతాలు చేశాడు. సరే, ఏలియా జీవితంలో ఈ స్వభావంలో మార్పు రావడానికి, ఏలియా ద్వారా దేవుడు శక్తివంతమైన కార్యాలు చేయడానికి అసలు ఆయన యొక్క స్వభావం ఎలాంటిదో, ఎలా మారాడో, లేకపోతే ఎలాంటి భక్తిని కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు ఇప్పుడు మీ ఎదుటకు జ్ఞాపకం చేస్తాను. కాబట్టి ఇప్పుడు మనం కూడా ఏలియా లాంటి స్వభావాన్ని కలిగి ఉండాలి. అందుకొరకు ఈ విషయాలు మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాం. ఏలియా లాంటి స్వభావం మనకు లేకపోతే మన జీవితాల్లో కూడా ఇటువంటి కార్యాలు మనం చూడలేం. కాబట్టి ఇప్పుడు ఏలియా స్వభావం ఎలాంటిదో కొన్ని మాటలు మనం చూద్దాం. చూడండి, రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయము మొదటి వచనం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా అహాబు నద్దకు వచ్చి, ఒక్కసారి ఇక్కడ మనం ఆలోచన చేద్దాం. ఏలియా అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే యెహోవా నా దేవుడని అర్థం. యెహోవా నా దేవుడని అర్థం. రెండోది, ఇప్పుడు ఏలియా గురించి ఇంత శ్రేష్టంగా ఎందుకు రాశారయ్య అంటే, ఏలియా ఏమన్నా బైబిల్లో ఉన్నటువంటి గ్రంథాలు ఏమైనా రాశాడా అని ఒకసారి మనం అడిగితే 66 పుస్తకాలతో కూడినటువంటి గ్రంథం బైబిల్ కదా. ఈ 66 పుస్తకాల్లో ఒక్క పుస్తకం కూడా రాయలే. ఎవరు? ఏలియా. కానీ ఆయన పరిచర్య మాత్రం అద్భుతాలతో కూడినట్లుగా బైబిల్లో మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎప్పుడు చేశాడు ఈయన పరిచర్య అంటే, ఇప్పుడు ఈ 17 వచ్చి చదివాము మనం. 17వ అధ్యాయం మొదటి చదివాం కదా. అది మనకు అర్థం కావాలంటే ఏ సందర్భంలో జరిగిందో ఇది మనం తెలుసుకోవాలి. ఏ సందర్భము అని అంటే, ఇశ్రాయేల్ ప్రజలు 2 రాజ్యాల కింద విడిపోయారు. వాళ్ళు 12 గోత్రాల ప్రజలు 2 భాగాల కింద విడిపోయారు. విడిపోయినప్పుడు 10 గోత్రాల ప్రజలు ఉత్తర భాగంలో వాళ్ళు ఇశ్రాయేలీలుగా వెళ్ళిపోయారు. తర్వాత దక్షిణ భాగంలో 2 గోత్రాల వారు యూదా రాజ్యంగా వాళ్ళు విడిపోయారు. సరే, ఇప్పుడు విడిపోయినటువంటి 10 గోత్రాల ఇశ్రాయేల్ ప్రజలను ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో ఎవరు పరిపాలన చేస్తూ ఉన్నారంట? ఆహాబ్ అనేటువంటి రాజు పరిపాలన చేస్తున్నాడు. సాధారణంగా ఆహాబ్ పేరు ఎత్తగానే ఆహాబ్ పక్కన తన భార్య పేరు కూడా ఎత్తాం. ఎందుకంటే ఆవిడ ఎలాంటిది? చాలా భయంకరమైనటువంటి స్త్రీ అనమాట, యెజెబెలు. కాబట్టి ఆహాబు, యెజెబెలు అనేటువంటి వీరు పరిపాలించినటువంటి కాలంలో ప్రజలందరూ కూడా ఏమైపోయారంటే, వీళ్ళు ఏం చేశారంటే దేవుడిని విడిచిపెట్టేసి బయలుదేవతను తీసుకొచ్చి దీన్ని మీరు పూజించనని చెప్పి ఇశ్రాయేల్ ప్రజలను తప్పుదావ పట్టించి వాళ్ళని దేవుడు దూరం చేశారు. బయలుదేవత లేక బయలు అనేటువంటి పేరుకి అర్థం ఏంటంటే తుఫాను అని అర్థం. అంటే వాళ్ళు సృష్టిని కలగజేసినటువంటి దేవుడు సృష్టికర్త, భూమిని ఆకాశాన్ని దేవుడే కలగజేశాడు, వర్షాన్ని దాని కాలం ముందు ఆయనే కురిపిస్తాడు, పంటలు ఆయనే పండిస్తాడు, అన్నీ ఆయనే ఇస్తాడని ఆయన గురించి మర్చిపోయి ఇప్పుడు వానకు ఒక దేవుడి పేరు పెట్టేసి బయలు అనేటువంటి పేరు పెట్టి వాళ్ళు భయంకరంగా దేవుడిని విడిచిపెట్టి సేవిస్తున్న దినాలలో అప్పుడు దేవుడు ఏలియాను రేపాడు. ఏలియా ద్వారా దేవుడు ఆ ప్రజలను మరలా దేవుని తిప్పడానికి అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మరి దేవుడు ఆయన్ని గొప్పగా వాడుకున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వాసంలో భ్రష్టులైపోయి భక్తిహీనులైపోయినటువంటి వారిని మరల విశ్వాసం నడిపించడానికి దేవుడు ఆయన్ను వాడుకున్నట్టుగా ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. ఇంకొక మాటలో చెప్పాలంటే, వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే కట్టిక చీకట్లో ఉన్నట్టు అనమాట. కట్టిక చీకట్లో ఉన్న వీళ్ళని వెలుగు నడిపించడానికి ఒక దీపం వల్లే ఏలియా అక్కడ పనిచేసినట్లుగా ఇక్కడ మనము చూడగలుగుతూ ఉన్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఇక్కడ ఒక మాట రాశాడు 17వ అధ్యాయం మొదటి వచనంలో, గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడినైన ఏలియా అన్నాడు. అంటే తిష్బీయుడు అంటే మళ్ళీ అది ఒక పేరు అంటారా అనే ఒకవేళ మీకు అనుమానం ఉండొచ్చు. ఇప్పుడు గిలాదు ప్రాంతంలో తిష్బీ అనేటువంటి పట్టణానికి చెందినవాడు. ఇప్పుడు మనది ఒక గ్రామం అండి, మన పేరు తెలీదు,
మనం చూడగలరు పలానా గ్రామస్తుడు అంటారు లేదా, అలాగే ఈయన ఏమన్నారంటే తిష్బీయుడు అని పిలిచారు. సరే పిలిచారు. తిష్బీయుడు అంటే పేరుకి అర్థమేంటి అని ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే, తిష్బీయుడు అంటే పేరుకి అర్థమేంటంటే దేవుని వైపు తిప్పేవాడు. చెప్పండి ఏంటి అర్థం? దేవుని వైపు తిప్పేవాడు. నిజమే, దారి విడిచిపెట్టి దేవుని దూరం అయిపోయిన వారిని దేవుని వైపు తిప్పాడు. ఆయన స్వభావం చూసారు ఎంత గొప్పగా ఉందో. ఈనాడు మనుషులు ఎలా ఉన్నారు అని అంటే, మనుషుని యొక్క స్వభావంలో చాలా మార్పులు ఉన్నాయి. ఎలాంటి వారంటే, మొట్టమొదటి విశ్వాసుల గురించి ఆలోచన చేద్దాం. ఒక విశ్వాసి మరొకళ్ళకి సువార్త చెప్పి దేవుని మందిరాన్ని తీసుకొచ్చింది అనుకుందాం. ఎందుకంటే అలాంటి సందర్భాలు చాలా సేవా జీవితంలో చూసాం కాబట్టి చెప్తున్నాను. సరే, ఇప్పుడు ఈ కొత్త ఆవిడ ఏం చేస్తుంది? తీసుకొచ్చినటువంటి పాత సహోదరితో కలిసి వస్తుంది. అవును కదండి, కలిసి వస్తూ ఉంటారు, కలిసి ఉంటూ ఉంటారు. కొంతకాలం అయిన తర్వాత మందిరం మన పరిచయం అయింది, విశ్వాసులు మన పరిచయం అయ్యారు. ఇక అస్తమానం మళ్ళీ అక్కడికి వెళ్ళడం దేనికి? టైం లేట్ అవుతుందని ఒకవేళ ఎప్పుడైనా ఒకసారి ముందు వచ్చేసారు అనుకోండి, నెలకన్నా ముందు, తీసుకొచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుందండి? అంత కోపము. ఒకసారి ఒక గ్రామంలో ఇది ఇలాగే జరిగింది. ఆవిడ మానేసింది. ఏమ్మా, అదే ఇక్కడ అవుతుంది కాబట్టి ఊరి పేరు వద్దు, ఏమ్మా మరి పోయిన ఆదివారం రాలేదే అని అడిగాను నేను. అడిగితే ఆవిడ అంటది, సహోదరు అంటది, ఏం లేదండి పలానా సహోదరు ఉందే, నేను తీసుకొచ్చి వచ్చినట్టు ఆవిడ మన ఆదివారం నన్ను వదిలిపెట్టి వచ్చేసింది, అందుకే నేను మందిరానికి రాలే. అంటే తీసుకొచ్చింది ప్రభు దగ్గరికి, ప్రభు సన్నిధి. కానీ ఆమె ఉద్దేశం ఏంటంటే, వచ్చిన ఆవిడ ఎప్పుడు నా మాట వినాలి, నా అడుగు జాడలో ఉండాలి, నేను చెప్పిందే చేయాలి. అంటే ఇప్పుడు ఎవరి వైపు తిప్పుతుంది? దేవుడి వైపు తిప్పుతుంది, తన వైపు తిప్పుకుంటుందా? అర్థమవుతుందండి? కాబట్టి మనం ఎవరిని పరిచయం చేసినా వాళ్ళు ఎటువైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. వాళ్ళ మనసులు దేవుని సేవించాలి, దేవుని భక్తిలో ఎదగాలి. ఇది కొంతమంది విశ్వాసం ఉన్నటువంటి పరిస్థితి. అలాగే కొంతమంది సేవకుల్లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఎంతసేపు ఏం చేస్తూ ఉన్నారంటే, వాళ్ళు గొప్పతనాన్ని చెప్పుకుని ప్రజలందరూ వీళ్ళ వైపు తిరగాలని చూస్తూ ఉన్నారు. ఎవరైపు తిరగాలంట? సేవకుల వైపే. ఉన్నాయి లేని కొన్ని కల్పించి, కొన్ని అబద్ధాలు చెప్పి, నేను అలాంటి వాడిని చెప్పి ఏదో చెప్పుకుని ప్రజలు మాత్రం దేవుని వైపుగా తిరిగేది. ఎటు తిరగాలంట? మనుషుల వైపే, సేవకుల వైపు తిరగాలని చెప్పి. కానీ ఏలియా అలాంటి వాడు కాదు. ఏలియా అంత గొప్ప అద్భుతాలు చేసిన నా వైపు చూస్తారేంట్రా, నేను ఒట్టివాడిని, ఇదిగో ఈ కార్యాలన్నీ దేవుడి వల్ల కలుగుతున్నాయి అని చెప్పి దేవుడి వైపు తిప్పేవాడు. అందుకే అంత చక్కని పేరు ఏలియాకు పెట్టబడింది. కాబట్టి మన అనుదిన జీవితంలో మనం కూడా ఎలా ఉండాలంటే, ప్రజలను మన వైపుగా తిప్పుకునేది. ఎవరైపు తిప్పాలి చెప్పండి? దేవుని వైపు తిప్పాలి. మనమెంత చెప్పండి? ఏ పాస్టర్ గారు ఏ వ్యక్తి కోసం ప్రాణం పెట్టారా? పెట్టలే. ఏ సంఘ పెద్ద ఏ వ్యక్తి కోసం ప్రాణం పెట్టలేదు. ఏ విశ్వాసి ఎవరి కోసం ప్రాణమో పెట్టలే. మనందరి కోసం ప్రాణం పెట్టింది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి మనం దేవుని వైపు మనం తిరగాలి, కానీ మనుషుల వైపు మనం తిరగకూడదు. మనుషులుగా మనల్ని ప్రేమించి మనకు సువార్త అందించి మనం ప్రభు సన్నిధిలోనికి రావడానికి వారు కారణమైతే మరి వారిని గౌరవించాలి, కానీ మన మనసు మాత్రం దేవుని వైపే ఉండాలి. అర్థమవుతుందండి? కాబట్టి ఏలియా తిష్బీయుడిగా దేవుని వైపు తిప్పినవాడిగా ఉన్నాడు. అతను మరి సుఖ విలాసంగా జీవించిన వ్యక్తి కాదు. ఏసీ రూముల్లో లేకపోతే విమానాల్లో ప్రయాణాలు, సూట్లు, టక్కలు, బూట్లు, ఇది కాదు ఆయన జీవితం. ఈ దినాల్లో యూట్యూబ్ ఆన్ చేస్తే చాలామంది విమర్శిస్తున్నారు కొన్ని కామెంట్స్లో. ఏమన్నారంటే, దేవుని సేవకులు దైవజనులు అంటే బాగుండు, కానీ ఏమన్నారు తెలుసా, కొంతమంది కార్పొరేట్ పాస్టర్లు ఉన్నారండి అన్నారు. అంటే వాళ్ళకి ఏ స్థాయి ఇచ్చారంటే, కార్పొరేట్ అంటే అన్ని లగ్జరీ మెయింటెనెన్స్తో ఉండేటువంటి వారికి ఆ పేరు తగిలిచ్చారు. కానీ ఏలియా జీవితాన్ని చూస్తూ ఉంటే కంబళ ధరించుకున్నవాడు. రెండోది, కొండల మధ్యలో సంచరించినవాడు. కొండల మధ్యలో ప్రయాణం ఎలా ఉంటుందండి? సాఫీగా ఉంటుందా? అలాగే తన జీవితంలో మరి గొప్ప ప్రవక్తగా దేవుని ద్వారా సిద్ధపడి ఎవరికి భయపడక తొలగిపోని ఇశ్రాయేలు ప్రజలను కర్మేలు పర్వతం మీదకి సమకూర్చి వారితో మరి సవాల్ చేసి తర్వాత వారిని దేవుని వైపు త్రిప్పినవాడిగా చూస్తూ ఉన్నాం. ఇది ఏలియా జీవితంలో ఉన్నటువంటి గుణాలు. అయితే ఇంత గొప్ప కార్యాలు ఏలియా చేయగలడానికి కారణం ఏంటి
అనంటే ఏలియా స్వభావం ఎలాంటిదంటే మరి చక్కని దైవభక్తి లక్షణాలు తను కలిగి ఉంటూ వచ్చాడు. చూడండి ఒకసారి చూద్దాం. బైబిల్లో మనం చూస్తూ ఉంటే వరుసగా కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం. మొట్టమొదటిగా 17వ అధ్యాయం మొదలు వచ్చి చదివాం కదా, అక్కడ ఒక మాట ఉంది. ఆహాబు అనేటు రాజు దగ్గరికి దేవుడు పంపించాడు వెళ్ళమని. పంపిస్తే ఇప్పుడు ఏలియా ఆహాబు రాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక మాట మాట్లాడుతున్నాడు. నేను ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో చెప్పండి. ఇప్పుడు ఎక్కడున్నాడంట? చెప్పండి గట్టిగా. దేవుని సన్నిధిలో. సరే, ఈ వాక్యం పక్కన పెట్టండి. ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళాడంటే ఆహాబు రాజు గారి దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు రాజు గారి దగ్గర నిలబడ్డాడు. నిలబడి ఏమన్నా నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో అన్నాడు. కానీ ఇప్పుడు ఆహాబు రాజు దగ్గర నిలబడ్డా, దేవుని సన్నిధిలో నిలబడ్డా? ఆహాబు రాజు దగ్గరే కదా నిలబడింది. కానీ ఏం మాట్లాడాలి? నేను రాజుగారి దగ్గర రాజుగారి దగ్గర నిలబడితే అమ్మో రాజుగారు తలుచుకుంటే దెబ్బలుకోదు అని ఒక భయంతో రాజుగారికి లోబడి అక్కడ ఉండాలి. కానీ రాజుగారి దగ్గర నిలబడ్డా నేను ఎవరిసల్లో నిలబడ్డానో అనేటువంటి మాట మాట్లాడుతున్నాడంటే తాను ఎక్కడ నిలబడ్డా నేను దేవుని సెల్లో నిలబడ్డాననే గ్రహింపును తను కలిగి ఉన్నాడు. అంటే ఒక విశ్వాస గ్రహించవలసింది ఏంటయ్యా అంటే ఆదివారం మందిరంలో ఉన్నప్పుడు ఏం చేస్తుంటే అమ్మో నేను బూతులు మాట్లాడకూడదు, అమ్మో నేను నా చూపులు అటు ఇటు చూడకూడదు, అమ్మో నేను దేవుని సెల్లో ఉన్నానని చెప్పి చాలా భయభక్తులతో ఉంటాడు. మరి బయటికి వెళ్ళిపోయాక ఏమనుకుంటాడంటే పర్లేదులే నేను మందిరంలో లేనులే కాబట్టి నేను ఏ మాట అయినా మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ నువ్వు దేవుని సన్నిధిలో లేవా? అంటే మందిరంలో మాత్రమే దేవుడు మనం చూస్తున్నాడా? బయటికి వెళ్ళినప్పుడు దేవుని కనుదృష్టిలో మనం లేమా? దేవుడు మనల్ని గమనించట్లేదా? దేవుడు మన ప్రతి మాట ఆయన వినట్లేదా? వినట్లేదా? విన్నాడు. నువ్వు స్కూల్లో ఉన్నా, నువ్వు ఆఫీసులో ఉన్నా, నువ్వు చదువుకుంటున్నా, లేకపోతే నువ్వు వ్యవసాయంలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, లేకపోతే నువ్వు ఏ పనిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే ఒక గ్రహింపు కలిగి ఉండాలి. ఏంటి గ్రహింపు అంటే నేను దేవుని దృష్టిలో ఉన్నాను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడు వ్యాపారం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉంటే వ్యాపారంలో ఏం చేయడు? చెప్పండి, ఏం చేయడు? మోసం చేయడు. ఎందుకు చేయడు అంటే దేవుడు నన్ను చూస్తున్నాడని చెప్పి. ఒక ఉద్యోగస్తుడు తను ఉద్యోగం చేసుకున్నప్పుడు దేవుడు నన్ను చూస్తున్నాడని భయం ఉంటే ఉద్యోగస్తుడు లంచాలు తీసుకుంటాడా? తీసుకోడు. కాబట్టి ఈ మార్పు ఎలా వచ్చింది అంటే తాను గ్రహింపగలను, దేవుని సన్నిధిలో ఉన్నాను, దేవుడు నన్ను చూస్తున్నాను, ఎక్కడున్నా దేవుని కనుదృష్టిలో ఉన్నాను. ఇది ఈ గ్రహం మనం కలిగి ఉండాలని మనం చూస్తున్నాం. దేవుని సన్నిధి ఎంత గొప్పది అని మనం చూస్తూ ఉంటే ఆది కాండంలో 3వ అధ్యాయములో 8వ వచనంలో చూస్తే ప్రతిరోజు చల్లపూట వేళ దేవుడు వచ్చి ఆదామవులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన వచ్చి పిలిస్తే దేవుని సన్నిధిలోనికి రాలేక ఏం చేశారటండి? ఆదామవులు దాక్కున్నారు. అంటే పాపము దేవుని సన్నిధిలో రానివ్వకుండా చేసింది వాళ్ళని. అర్థమవుతుందండి? తర్వాత మనం చూస్తూ ఉంటే ఆది కాండంలో 4వ అధ్యాయం 14వ వచనంలో మరి ఆదాము పుట్టినటువంటి ప్రథమ కుమారుడికి పుట్టినటువంటి కయ్యను అక్కడ మాట్లాడుతుంది. కయ్యను దేవుని సన్నిధిలో నుండి ఏం చేయబడ్డాడండి? ఏమైపోయాడంట? వెలివేయబడి తోలివేయబడ్డాడు. అర్థమవుతుందండి? కయ్యనేమో దేవుని సన్నిధిలో తోలివేయబడ్డాడు, ఆదామేమో దేవుని సన్నిధిలో రాలేక దాక్కున్నాడు. కీర్తనలేమో 51వ అధ్యాయం 11వ వచనంలో చూడగలిగితే అక్కడ దావీదు అంటాడు, అయ్యా నీ సన్నిధి నుండి నాకు దూరము చెయ్యొద్దని చెప్పి దుఃఖంతో ప్రార్థన చేస్తూ ఉంటాడు. అంటే దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో ఇక్కడ మనం తెలుసుకోవాలని జ్ఞాపం చేస్తూ ఉన్నాను. చూడండి, దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు ఏంటయ్యా అంటే ప్రతి విశ్వాస గ్రహించవలసింది. దేవుని సన్నిధిలో ఉన్నట్టుగా గ్రహించమన్నారుగా గ్రహించేసి ఉండటం కాదు. నిజంగా మనం దేవుని సన్నిధిలో ఉన్నామో లేదో తెలుసుకోవడానికి 3 మాటలు మీకు జ్ఞాపం చేస్తాను. మొట్టమొదటిది చూడండి, నీవు దేవుని సన్నిధిలో ఉన్నావా లేదా అనేది నువ్వు గ్రహించాలంటే నీ జీవితం ఎలా ఉండాలో ఒకసారి జ్ఞాపం చేస్తాను. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం త్వరగా చదవండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 5వ వచనం. మోషే
అనను. నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. సరే, ఇప్పుడు దేవుని సన్నిధి గురించి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఒక వింత చూశాడంట మోషే. పొదేమో మండుతుంది, కానీ పొద మాత్రం కాలిపోవట్లే. మంట ఏమో వస్తుంది, పొద కాలిపోవట్లే. పచ్చగా ఆకులు అలాగే ఉన్నాయి. వింత చూద్దాం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే దేవుడు మాట్లాడుతూ, ఇది పరిశుద్ధ ప్రదేశం, నా సన్నిధి ఇది. కాబట్టి ఇక్కడ నిలబడి నీవేం చేయాలంటే ముందు నీ చెప్పులు తొలగించు అన్నాడు. ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉంటూ గుర్తేంటయ్యా అంటే ఏంటి చెప్పండి? చెప్పులు తీసేయడమా? మందిరానికి వచ్చిన ప్రతి ఒక్కరు చెప్పులు ఏం చేస్తాం? చెప్పులు స్టాండ్లో పెట్టే వస్తాం. కానీ ఇప్పుడు చెప్పులు తొలగించడం అర్థం ఏంటంటే, చెప్పులు దేని గుర్తాయంటే లోక మలినానికి గుర్తు. చెప్పండి, దేని గుర్తు? లోక మలినానికి గుర్తు. కానీ ఇప్పుడు లోకంలో ఏముందని చెప్తుంది బైబిల్? యోహాను రాసిన పత్రికలో ఉంది కదా, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు వదిలేయి అని చెప్తున్నాడు దేవుడు. ప్రభువు నమ్ముకుని ప్రభు సలునని తలంచుకుంటూ ఇంకా మనం శరీరాశ, నేత్రాశ, జీవటంబం ఇంకా విడిచిపెట్టలేదంటే నువ్వు దేవుని సన్నిధిలో లేనట్టే. కానీ ఏలియా ఉన్నాడు దేవుని సన్నిధిలో. ఎవరున్నారు చెప్పండి? ఏలియా ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో ఈ శరీరాశ, నేత్రాశ, జీవటంబం అనేది చెప్పండి తొలగించుకోవాలి. అప్పుడే మనం దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. ఇక రెండవది మనం చూస్తే ఆదికాండం 17వ అధ్యాయము 1వ వచనంలో దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఏమన్నాడంటే, నేను సర్వశక్తి గల దేవుడును, నా సన్నిధిలో నీవు నడుచుచు నిందారహితుడిగా ఉండు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? నా సన్నిధిలో నీవు నడుచు నిందారహితుడిగా ఉండు అన్నాడు. కానీ దేవుడు ఎవరని మనం చూస్తుంటే సర్వశక్తి గల దేవుడు. ఎవరు చెప్పడైనా? సర్వశక్తి గల దేవుడు. ఎల్షద్దై అంటే సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. అంటే అసాధ్యాలను సాధ్యము చేసే దేవుడు అని అర్థం. ఏంటి చెప్పండి? అసాధ్యాలను సాధ్యము చేసే దేవుడు అని అర్థం. ఇంకా మనకు అర్థం కావాలంటే వాగ్దానం ఇచ్చి నెరవేర్చేవాడని దాని యొక్క భావం. మనుషులు వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చలేకపోవచ్చు. ఎందుకంటే మానవునికి ఆ సామర్థ్యం ఉండకపోవచ్చు, లేక నెరవేర్దామన్న సమయానికి ఈ మానవ జీవితంలో ఊపిరే ఉండకపోవచ్చు. అంటే మానవుడు వాగ్దానం చేయొచ్చేమో కానీ నిలబెట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు మానవుడికి లేవు. కానీ దేవుడు ఆయన సర్వశక్తి కలిగినవాడు కాబట్టి వాగ్దానం ఇచ్చి ఆయన నెరవేర్చగలిగినవాడు. అందుకే ప్రభు సన్నిధికి వస్తున్నాం. అట్టి గొప్ప దేవుణ్ణి మనము సేవిస్తూ ఉన్నాం. అట్టి గొప్ప దేవుడిని గురించి లోకానికి మనం ఈ యొక్క సువార్తను తెలియచేస్తూ ఉన్నాం. సరే, ఇప్పుడు ఆ గొప్ప దేవుడు ఏమన్నాడు అబ్రహాముతో అంటే, నా సన్నిధిలో నడుచు, నీవు ఎలా ఉండాలి? నిందారహితుడిగా ఉండు అన్నాడు. కాబట్టి నిందలేని జీవితం కలిగిన వారే ఎక్కడ ఉన్నట్టండి? దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. అర్థమవుతుందండి? నింద లేకుండా జీవించిన వారే దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. ఇది కుదురుద్దండి. లోకంలో జీవిస్తూ ఉన్నాం, అబద్ధాలు ఉన్నాయి, లోకంలో రకరకాల పాపాలు చేయాలి, రకరకాల మనుషులు మోసం చేయాలి, లేకపోతే బ్రతకడం కష్టం కదా. ఇలాంటి పరిస్థితుల్లో యథార్థంగా నీతిగా నింద లేకుండా ఎలా బ్రతకగలమండి అనుకుంటారు. కొంతమంది జీవితం మోసాలు చేసేవాళ్ళ జీవితం ప్రస్తుతం చాలా బాగుంటుంది. వాళ్ళు మోసం చేసి వీళ్ళు మోసం చేసేట వాళ్ళ జీవితాలు ప్రస్తుతం బాగానే ఉంటాయి, కానీ తుదకు చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పడిపోతారు. కాబట్టి చాలామంది అనుకుంటారు, ఎలాగండి ఈ కాలంలో ఇలాంటి ప్రజల మధ్యలో ఉండగలం అని అంటే ఒకసారి దేవుని యొక్క వాక్యం మనం పరిశీలన చేద్దాం. చూడండి, ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనంలో చదవండి. ఇంత చదివాం కదా, 6వ అధ్యాయం 5వ వచనం చదివాం. మనుషుల యొక్క హృదయము, వారి తలంపులు కేవలం చెడ్డవని. ఇప్పుడు 9వ వచనం చదవండి. నోవహు నీతిపరుడును తన తరము వారందరిలో నిందారహితుడు. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. సరే, ఇప్పుడు నోవహు కాలంలో తన తరము వారందరూ ఎలాంటి వారంటే మన 5వ వచనం చదివాం. చెడ్డ తలంపులు, చెడ్డ ఊహలు, పాపము, ఇష్టానుసారంగా వాళ్ళు జీవించిన కారణం చేతే కదా
దేవుడు జలప్రళయం రప్పించాడు. కేవలం జలప్రళయంలో వాళ్ళు నశించిపోవడం గల కారణం వారి పాపములే కదా. అలాంటి ప్రజల మధ్యలో నోవాహు మాత్రం ఎలా బ్రతికాడ? వాళ్ళలాగా బ్రతకలే. నిందారహితుడిగా, నీతిమంతుడిగా, యథార్థపరుడిగా చక్కగా తన జీవితాన్ని కొనసాగిస్తూ వచ్చాడు. కానీ ప్రతి క్రైస్తవుడి యొక్క జీవితం ఎలా ఉండాలంటే, నీ చుట్టూ అనేక మంది పాపములో మగ్గిపోతున్నా, నీ చుట్టూ అనేక మంది మోసగాళ్లే ఉన్నా, నీ చుట్టూ అనేక మంది మరి చెడ్డ బ్రతికే బ్రతుకుతున్నా, వాళ్ళని చూసి వాళ్ళ బ్రతుకు నువ్వు ఎప్పుడు పాటించుకో, వాళ్ళ జీవితాన్ని ఎప్పుడు నువ్వు అనుసరించుకో. నువ్వు దేవుని వాక్యం చెప్పినట్లుగా నువ్వు బ్రతకాలని దేవుడు జ్ఞాపం చేస్తూ ఉన్నాడు. చూడండి, ఫిలిప్పీ పత్రికలో అంటాడు 2వ అధ్యాయం 14-15 వచనాల్లో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు ఒకసారి చూడండి. మీరు మూర్ఖమైన వక్రజనం మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనిందులను. అనిందులు అంటే ఎవరు? నిందలేని వారు. అర్థమవుతుందండి? నింద లేకుండా జీవించాలంటే లోకంలో ప్రజలు ఎలా ఉన్నారంటే అనేక మంది మనుషులు మూర్ఖులుగా బ్రతుకుతున్నారు. వక్రజనము. ఇలా ఉన్నటువంటి ప్రజల మధ్యలో దేవుని పిల్లలు ఎలా ఉంటా? నిరపరాధులుగా, ఇంకా నిష్కళంకులుగా, అనిందులుగా. ఇంకా అక్కడ అంటాడు, ముందుకెళ్తే సణుగులు మాని అంటాడు. ఏమనాలని చెప్పండి? అబ్బే, అది మన పుట్టిల్లు అన్నట్టు చాలామంది జీవితాల్లో ఏం చేస్తారు చెప్పండి? సనుగుతూనే ఉంటారు. మందిరాలకు వచ్చి కూడా సనిగే వాళ్ళు ఉన్నారు లేదండి? సనుగుడు ఎంత ప్రమాదకరమైందో. కానీ నువ్వు దేవుని సెల్లో ఉన్నట్టు గుర్తు. సనుగులు కానీ ఏమండి పాపం కానీ చేయకుండా వాటిలన్నిటి విడిచిపెట్టేసి బ్రతికినటువంటి వ్యక్తులే ఎవరంటాళ్ళు? దేవుని సన్నిధిలో ఉన్నట్టు. ఇక మూడోది మనం చూద్దాం. దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తేంటయ్యా అంటే, చూడండి, కీర్తనలు 5వ అధ్యాయము 3వ వచనం చదవాలి త్వరగా. కీర్తనలు 5వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. దేవుని సన్నిధిలో ఉంటూ గుర్తేంటి తెలుసా అండి? ఉదయాన్నే లేచి ప్రార్థనలు ఎవరైతే గడుపుతారో, అర్థమవుతుందండి, వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. 10 అయిన తర్వాత లేచి అమ్మ బెడ్ కాఫీ అని అడుగుతారే, వీళ్ళు కాదు. ఉదయాన్నే లేచి ప్రార్థనలో గడిపెట్టిన వారు ఎక్కడ ఉన్నట్టండి? దేవుని సన్నిధిలో ఉన్నట్టు గుర్తు. కాబట్టి ఏలియాలో ఈ లక్షణాలు ఉన్నాయి. ఆయన స్వభావంలో నవీన స్వభావం ఉంది, ఆయనలో మార్పు ఉంది. అందుకని ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి రాజుగారి దగ్గర నిలబడ్డా ఏమన్నా తెలుసా? రాజుగారికి ఏం భయపడతలే, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో అన్నాడు. కానీ ప్రతి శ్వాస ఎక్కడున్నా సరే దేవుని సన్నిధిలో ఉన్న గ్రహింపును మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలంటే ఏమి చేయాలో 3 విషయాలు మనము చూసాం. ఇది ఏలియాలో ఉన్నటువంటి మొదటి లక్షణం. ఇక రెండోదిగా మనం చూద్దాం. చూడండి, ఏలియాలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటి చూద్దాం. ఇదే 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 3-4 వచనాలు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము 3-4 వచనాలు. ఆ వాగు నీరును త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలంలోకి ఆజ్ఞాపించిందని అతనికి తెలియజేయగా. సరే, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఏలియాతో దేవుడు అన్నాడు, నీవు ఒక పని చేయాలయ్యా అన్నాడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇతను? రాజుగారి దగ్గర ఉన్నాడు. ఎక్కడ చెప్పండి? రాజుగారితో మాట్లాడాడు. ఇప్పుడు అన్నాడు దేవుడు, నీవు బయలుదేరి ఎక్కడికి వెళ్ళాలి? కెరీత్ అనేటి వాగు దగ్గరికి వెళ్ళాలయ్యా, నువ్వు అక్కడ దాగి ఉండాలి. అక్కడ నీకు నేను ఏం చేస్తాను? ఆహారాన్ని పంపిస్తాను, వాగు నీళ్లు తాగుతావు, నువ్వు అక్కడికి వెళ్ళు అన్నాడు. ఇదేంటి ప్రభువా, నేను గొప్ప ప్రవక్తను కదా, ప్రజల మధ్యలో అద్భుతాలు చేస్తుంటే అందరూ నన్ను పొగుడుతారు కదా, అందరూ నన్ను గౌరవిస్తారు కదా, అక్కడ నాకు ఘనత వస్తుంది కదా, అలాంటి చోటు నుంచి వెళ్ళి ఎక్కడ దాకమన్నాడు, అక్కడికి వెళ్ళమన్నాం ఏంటి అన్నాడా? దేవుడు చెప్పిన మాట విన్నాడు. అది ఆయన స్వభావం. మన స్వభావం ఎలాంటిది? ఎప్పుడు దేవుడి మాట అన్నావు, నీకు తోసిందే చేస్తావు, చెప్పందే చేస్తావు. ఆదామవుల జీవితాల్లో మనం చూస్తే దేవుడు చెప్పింది ఏంటి? మంచి చెట్లు
తెలివినిచ్చేటువంటి వృక్షఫలాన్ని తినొద్దు, జీవవృక్ష ఫలాన్ని తిని పర్లేదు, అది నీకు జీవాన్ని ఇస్తుందని చెప్తే తినమన్న దాన్ని తినలేదు, తినొద్దని దాన్ని తిన్నాడు. ఇది మానవ స్వభావం. చెప్పింది చేయరు, చెప్పందే చేస్తారు. చాలామంది జీవితాల్లో భక్తిని ఎలా చేస్తారో దేవుడు చెప్పినట్టు చేయరు, వాళ్ళకి తోసినట్టు చేస్తారు. బైబిల్ రాయబడి ఉంది, లోకసువార్త 9:23 చదవండి. లోకసువార్త 9:23. రెండోదిగా మనం చూస్తే ఏలియా దేవుడు చెప్పినట్లు చేస్తున్నాడు. మరి మనం చేస్తున్నామా? ఎవడైనను నన్ను వెంబడింపగోరిని ఎడల తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతిదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపవలను. చెప్పండి, ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏంటంటే, ప్రతిదినము సిలువ అంటే శ్రమలను పట్టుకుని ఆయన్ని వెంబడించమని చెప్పాడా, లేకపోతే లెంట్ ప్రారంభించిన తర్వాత 40 రోజులు సిలువ ఎత్తుకోమని చెప్పాడు? చెప్పండి. ఈ దినాల్లో చాలామంది ఆచారయుక్తమైనటువంటి భక్తిని చేస్తున్నారు. 40 రోజులు శ్రమ దినాలంట. ఎన్ని దినాలు? 40 రోజులు అని వాటిని పాటిస్తున్నారు. కానీ క్రైస్తవ జీవితం అంతా 40 రోజులు కాదు వెంబడించేది ప్రభువుని. ఎన్ని రోజులు చెప్పండి? ప్రతిదినము ప్రభువుని వెంబడించవలసిందే. ప్రతిదినము సిలువ అంటే శ్రమలకు సాదృశ్యం. శ్రమ పడినా సరే ప్రభువుని వెంబడించడం మానకూడదు. 40 రోజులు కాదండి మనం శ్రమ పెట్టుకునేది, జీవితకాలము శ్రమలు సహించుకుంటూ ప్రభువుని మనం ఏం చేయాలి చెప్పండి? వెంబడించాలి. ఇలా ప్రభువు చెప్పాడు. కానీ నేటి సమాజం ఏం చేస్తుందంటే, ప్రభువా మరి జీవితకాలం అంతా సిలువ ఎత్తుకోవడం కుదరదు, కానీ ఏం చేస్తాం? 40 రోజులు ఎత్తుకుంటాం. ఇంకా దీన్ని సాదృశ్యంగా తీసుకుని ఏం చేస్తున్నారు? ప్రభువా నువ్వు సిలువ ఎక్కడం పెద్ద గొప్పే ఉంది, నేను కూడా ఏం చేస్తాను? సిలువ ఎక్కి నేను కూడా 4 మేకులు కొట్టించుకుంటాను. కానీ యేసు ప్రభు సిలువ మీద ప్రాణం పెట్టాడు. కానీ ఈ సిలువ వేసుకున్న ఆయన ఏం చేస్తాడు? కాసేపు మళ్ళీ దిగొచ్చేస్తాడు కిందకి. కాసేపు దిగొచ్చేస్తాడు. దిగొచ్చేసి ప్రతి సంవత్సరం కొంతమంది సిలువ వేసుకుంటూ ఉంటారు. మరి ఈ చేతుల్లో బెజ్జాలు పెట్టేసుకుని ముందే ఆపరేషన్ ద్వారా, తర్వాత ఆటలో మేకులు కొట్టించి కాసేపు అక్కడ ఏలాడి, తర్వాత మళ్ళీ దింపేడు రోయ్ ఎండకు తట్టుకోలేకపోతానంటే వాళ్ళు ఏం చేయాలి? దింపేయాలి. ఆచారయుక్తమైనటువంటి భక్తి. ప్రభువు చెప్పింది మానేసి నిన్నెవడు సిలువ వేసుకోమన్నాడు? ఆయన సిలువ మీద ఎక్కాడు, నిన్ను సిలువ ఎత్తుకుని ఆయన వెంబడేం చేయాలంట? ప్రతిరోజు వెంబడించమన్నాడు. ఇప్పటికీ చాలామంది దేవుని మాట వింటున్నానని చెప్పి అనుకుంటున్నాడు, కానీ దేవుడి మాట వింటలే. తనకు తోసినట్లే చేసుకుంటూ ఇదే భక్తి అనుకుంటున్నాడు. ఆచారయుక్తమైనటువంటి భక్తి అది దేవుడు కోరుకున్నది కాదు. కానీ దేవుడి మాట ఎవరు విన్నారయ్యా అంటే, అరణ్యంలో బండిందండి. ఇగో లక్షలాది మంది ప్రజలు వస్తున్నారు, నీళ్ళు ఇవ్వంటే బండ ఏం చేసింది చెప్పండి? లక్షలాది మందికి నీళ్ళు ఇచ్చింది. అంటే మనిషి కన్నా బండ ఎంత బెటరో చూడండి. బండ దేవుడి మాట ఉంది, కానీ మనిషి మాత్రం దేవుడి మాట వినట్లేదు. ఇప్పుడు అంది, ఇదిగో యోనాను నువ్వు మింగేసి తిమింగలమా 3 రోజులు దాసి తర్వాత నువ్వు కక్కాలు తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్ళి 3 రోజులు దానికి ఉపవాసమే. ఈ 3 రోజులు అది ఏం చేయాలి? ఇప్పుడుది ఏమండి, ఈ తర్షీసుకి బయలుదేరి వెళ్ళిపోయాడు కదా ఈయన. ఈ తర్షీసుకి బయలుదేరి ఎంత దూరం వెళ్ళాడో అక్కడి నుండి మళ్ళీ తిరిగి ఎక్కడ తీసుకురావాలి? నినివేకి తీసుకెళ్ళాలి. చేప ఇందా లేదు చెప్పండి? దేవుడి మాట ఎందే. ఒక మనిషిని కనుక మింగిన తర్వాత తాను కనుక జీర్ణం చేసుకుందనుకోండి, ఇక మనిషి బతికి అంతే. అంటే ఇప్పుడు జీర్ణం అవ్వకోకుండా తాను ఏ ఆహారం కూడా ఇక తీసుకోలే. అంటే దేవుడి మాట చేప ఎందే, కానీ మనుషుడు ఏంటలే. ఇంకా మనం చూస్తూ ఉంటే దేవుడి మాట సముద్రం కూడా ఎందే. సముద్రాన్ని గద్దిస్తే అండి, గాలిని గద్దిస్తే ఆ సముద్రం పొంగటం ఆగింది, గాలి వేసడం ఆగింది, తుఫాను ఆగింది. అంటే ప్రభువు మాటకు సృష్టి అంతా లోబడుతుంది. కానీ ఎవరు లోబడతలేదయ్యా అంటే, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే చూడండి, ఎన్నో వచ్చినది? 2, 3? 2వ వచనం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం చెప్తూ ఉన్నాడు దేవుడు అంటే, ఆకాశమా ఆలకించుము. ఇదేంటండి? దేవుడు మనుషులు చెప్తాడా, ఆకాశం చెప్తాడా? విన్నారు మీరు? ఎవరికి చెప్తాడు దేవుడు అండి? కానీ ఇప్పుడు ఆకాశాన్ని చెప్తున్నట్టు అర్థం ఏంటి? మనుషుడు ఏంటలే. ఆకాశమా ఆలకించు,
భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి వారిని గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబాటు చేశారు. అంటే దేవుడి మాట వినని ప్రతి వ్యక్తి కూడా తన జీవితంలో ఏం చేస్తూ ఉన్నాడు? తిరుగుబాటు చేస్తున్నాడు. కాబట్టి మనం దేవుడి మాట వినాలి. ఆయన ఎలా చెప్తే అలాగా చేయాలి. ఏలియా స్వభావం ఎలాంటిదయ్యా అంటే దేవుడు చెప్పినట్లుగా. దేవుడు రాజు దగ్గరికి వెళ్ళమంటే రాజు దగ్గరికి వెళ్ళాడు. కెరీతు దగ్గరికి వెళ్ళంటే వాగు దగ్గరికి వెళ్ళమంటే వాగు దగ్గరికి వెళ్తున్నాడు. కాకులు ఇచ్చి భోజనం తినమంటే అదే తింటున్నాడు. అంటే దేవుడు ఎలా చెప్తే అలాగా విన్నాడు. ఇది భక్తి అంటే. మనకు తోచిందల్లా చేయడం భక్తిగానే కాదు. లేడికి లేచిందే పరుగని కొంతమందికి కొన్ని తలంపులు వస్తాయి. ఇదిగో నేను ఎలా చేస్తున్నాను, వాళ్ళు ఆ రంగు బట్టలు వేసుకుని వాళ్ళు కూడా మాలలు వేశారు కాబట్టి నేను కూడా చేస్తాను, నేను కూడా ఏదో రంగు బట్టలు వేసుకుని నేను కూడా యేసుప్రభు మాల అంటే బైబిల్లో ఉందా? యేసుప్రభు మాల అని ఉంది, బైబిల్లో ఉందండి. ఏం చేస్తూ ఉన్నారు మనుషులు అంటే తోచినట్లుగా చేస్తున్నారు. మనకు తోచింది చేస్తే అది భక్తి కాదు, దేవుడు చెప్పినట్లు చేస్తేనే అది భక్తి. కాబట్టి ఏలియా దేవుడు చెప్పినట్లుగా అందుకే కార్యాలు జరిగినాయండి. అందుకే కార్యాలు జరిగినాయి. చూడండి, ఒకసారి మనం ఆలోచన చేస్తూ ఉంటే రాజులు మొదటి గ్రంథంలో 13వ అధ్యాయంలో మొదట వచ్చినట్టు చూస్తూ ఉంటే అక్కడ ఒక రాజు ఉన్నాడు. చదవండి. ఒక దైవజనుడు దేవుని ద్వారా సెలవునిందంటే దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు మాట చొప్పున బయలుదేరాడు. యూదా దేశంలో నుండి బేతేలునకు వచ్చును. యెరోబాము ధూపం వేయడానికి బలిపీఠం మీద నిలిచి ఉండగా. ఇప్పుడు యెరోబాము అనే వ్యక్తి ఎవరు ఏమండి? ఇశ్రాయేల్ రాజ్యం 2 భాగాలుగా అయిపోయింది కదా. 10 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు, 2 గోత్రాల వారు యూదులని విభజించుకున్నారు కదా. విభజించుకున్నప్పుడు ఈ 2 గోత్రాల ప్రజల్ని సొలొమోను కుమారుడైన రెహబాము పరిపాలన చేస్తున్నాడు. అదే సమయంలో ఒకప్పుడు పనివాడు ఉన్నటువంటి యెరోబాము ఇశ్రాయేల్ ప్రజల పక్షంగా రాజు అయిపోయాడు. రాజు అయిపోతే వాళ్ళ గనక మరలా తిరిగి యెరూషలేముకి వెళ్తే యజమాని తట్టు వాళ్ళ హృదయాలు తిరిగిపోతే వాళ్ళు మళ్ళీ నన్ను విడిచిపెట్టేస్తారని భయంతో ఏం చేయాలంటండి 2 దూడబొమ్మలు తెచ్చిపెట్టి విగ్రహారాధను ఇశ్రాయేల్ ప్రజల్లోని దాన్ని మళ్ళా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. కానీ ఇప్పుడు బలిపీఠాలు కట్టేశాడు, ధూపం వేసేస్తున్నాడు. కానీ వాక్య విరుద్ధంగా తన జీవితం ఉంది. ఇప్పుడు దేవుడు హెచ్చరించమని చెప్పి ఇప్పుడు ఒక దైవజనుడిని పంపించాడు అక్కడికి. ఎవరు పంపించాడు చెప్పండి? ఒక దైవజనుడిని పంపించాడు. ఇప్పుడు ఈ దైవజనుడు ఎవరి మాట అయినా వెళ్తున్నాడు చెప్పలే, దేవుడి మాట అయినా వెళ్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఈ విషయాన్ని రాజుగారి ఎదురు కూడా ప్రకటించాడు. ఇప్పుడు రాజుగారు అన్నాడు, పట్టుకొని రండి, ఎవరు ఇలా మాట్లాడతామని చెప్పి రాజుగారు ఇలా చేయి చెప్తే ఆ చెయ్యి ఏమైపోయిందండి? ఎండిపోయింది. చెయ్యి ఎండిపోతే అప్పుడు రాజుగారు అంటాడు, అయ్యా నా చెయ్యి కోసం ప్రార్థన చేయని అడుగుతాడు. అప్పుడు ఈ దైవజనుడు ప్రార్థన చేసి దేవుడు మరలా చేయని బాగు చేస్తాడు. అంటే ఈ దైవజనుడు దేవుడు చెప్పిన మాట ప్రకారం వెళ్ళినందువల్ల దేవుడు ఈయన మాట చొప్పున కార్యాలు అక్కడ చేశాడు. ఇప్పుడు ఆ రాజుగారు అంటారు, మా ఇంటికి రా అయ్యా, కాస్త బహుమానం ఇస్తాను, భోజనం పెడతాను అని అడిగాడు. అప్పుడు ఈ వ్యక్తి అంటాడు, నన్ను వెళ్ళమన్నాడు దేవుడు, చెప్పమన్నాడు దేవుడు, చెప్పిన చోట భోజనం అక్కడ తినొద్దన్నాడు, 2 వెళ్ళిన దారిలో కూడా మళ్ళీ తిరిగి రావద్దన్నాడు, కాబట్టి నేను తిననని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతున్నాడు. బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆ ప్రాంతంలో ఒక ముసలి ప్రవక్తకి ఈ విషయం తెలిసి తను కూడా త్వరగా ప్రయాణమై వెనకాల వచ్చి ఏదంటాడు, నా ఇంటికి రావయ్యా భోజనానికి, నువ్వు భోజనం చేయకుండా వెళ్ళిపోవడం ఏంటి అని అన్నాడు. అప్పుడు విన్నారా? అప్పుడు ఏం జరిగింది తెలుసండి? నన్ను భోజనం చేయొద్దన్నాడు దేవుడు, తిరిగి వచ్చేయమన్నాడయ్యా అంటే ఆ ముసలి ప్రవక్త అంటాడు, దేవుడు నాకు చెప్పాడు. ఏం చెప్పాడు? నేను తీసుకొచ్చి భోజనం పెట్టమన్నాడని. ఇప్పుడు ఆకలి వేస్తుంది, ఇక రెండో మాట మాట్లాడకుండా తిరిగి వెళ్ళిపోయాడు, భోజనం దగ్గర కూర్చున్నాడు. తినలేదా? తిన్న తర్వాత ఏమైంది? తిరుగు ప్రయాణంలో సింహం అతన్ని చంపేసింది. గొప్ప దైవజనుడే, కానీ అతని మరణానికి కారణం ఏంటి? అతను వెళ్ళి ప్రార్థన చేస్తే చెయ్యి బాగుపడింది, అతను ఆజ్ఞాపిస్తే బలిపీఠం కూలిపోయింది. ఇన్ని అద్భుతాలు ఆ యొక్క యోధా దేశం దైవజనుడి ద్వారా జరిగినాయి కదా. ఇప్పుడు దైవజనుడి మరణానికి కారణం ఏంటి? దేవుడి మాట వినలే. ఏమవ్వలేదు? సగం విన్నాడు, సగం వినలే. అర్థమవుతుందండి? మనం ఏమనుకుంటామంటే వినేస్తున్నాం అనుకుంటాం. చాలా పర్యాయాలు మన జీవితంలో నష్టం కలగడానికి కారణం ఏంటంటే దేవుడి మాట వినక. ఎవరి మాట వినక? మనుషులందరి మాటలు వింటామండి, కానీ ఎవరి మాటేనో
దేవుడి మాట అన్నాం. దేవుడి మాట అంటే మన జీవితాల కార్యాలు జరుగుతాయి. ఏలియా జీవితంలో అన్ని కార్యాలు జరగడానికి కారణం ఎల్లప్పుడూ దేవుడి మాట అనేటువంటి స్వభావము కలిగినవాడు. అది ఏలియాలో ఉన్న లక్షణం. ఇక మూడోది మనం చూస్తే ఏలియా యొక్క స్వభావంలో ఉన్న లక్షణం ఏంటని మనం చూస్తే మూడోదిగా ఇదే 17వ అధ్యాయం రాజుల గ్రంథంలో 3వ వచనం మనం చూస్తుంటే కెరీతు వాగు దగ్గర ఏమన్నాడు? దాగియుండు అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? కెరీతు వాగు దగ్గర దాగి ఉన్నాడు. కెరీతు అనేది ఒక ప్రదేశం, ఒక లోయ అన్నమాట. ఈ లోయలోకి ఆ సమీపంలో యోర్దాన్ నది నుండి ఒక పాయ వస్తుంది. ఆ యోర్దాన్ నుంచి వచ్చేట నదిలోంచి వచ్చేట నీళ్ళ ద్వారా ఈ యొక్క వాగు నింపబడుతూ ఉంది. సరే, దానికి కెరీత్ అనేటువంటి పేరు. ఇప్పుడు అక్కడ ఇతను ఏమవ్వాలంట? దాగి ఉండుము అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? దాగి ఉండుము అన్నాడు. కానీ ఇప్పుడు ఇదేంటి ప్రభువా, నన్ను దాక్కోమంటున్నావు, నేను ఎవరిని నన్ను దాక్కోమన్నావేంటి అన్నాడా? అనలే. దేవుడు చెప్పినట్లుగా దాగి ఉన్నట్లుగా తను ఇక్కడ మనం చూస్తున్నాం. భక్తి జీవితంలో, క్రైస్తవ భక్తి జీవితంలో దాగి ఉండుట అనేది గొప్ప లక్షణం, గొప్ప లక్షణం. చాలామంది దాగి ఉండే స్వభావం ఉండదు, ప్రదర్శించుకోవాలి. ఎలా ప్రదర్శించుకోవాలి? కాస్త ఆస్తి ఉందనుకోండి, కొంచెం సంపన్నులు అయ్యామనుకోండి, సింపుల్గా వెళ్తే నేను సంపన్నుడిగా ఇంత గొప్ప స్థితిలో ఉన్న ప్రజలు గ్రహించరు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి? నన్ను నేను కనపరుచుకోవడానికి ఆడంబరంగా వెళ్ళాలి. నగలు దిగేసుకుని, లక్షలు ఖరీదు చేసే వస్త్రాలు ధరించుకుని, ఒక లగ్జరీగా బయలుదేరి వెళ్తే ఏం చేస్తారు? అమ్మో, ఇతను గొప్ప స్థితిలో ఉన్న వ్యక్తి అంటే తను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ క్రైస్తవ జీవితంలో దేవుడు కార్యాలు జరగాలంటే తను దేవుడు కనపరచాలి. తను ఏమవ్వాలి చెప్పండి? దాగి ఉండాలి. చాలామంది ప్రార్థనలో దేవా నిలబడుచు నీ దాసుని నీ చిలుసాడు మరుగుపరిచి నీవు నీ బోరగా వాడుకో అంటాడు. అంటే తన ఉద్దేశం ఏంటంటే నేను ప్రకటిస్తున్నప్పుడు నేను కాదు ప్రభు ప్రజలు కనపడవలసింది, నీవు కనపడాలి, నీ వెనక నన్ను దాయి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడు కూడా మనం దేవుని వెనక ఉండాలి, కానీ దేవుని ముందు మనం ఉండి నేను గొప్ప అని అనుకోకూడదు. మనల్ని మనం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నాలు చేయకూడదు. కొంతమంది వారి జ్ఞానాన్ని ప్రదర్శించుకుంటారు. నేను ఎంత గొప్పని తెలుసా, వీళ్ళందరూ తింగరోళ్ళు, నేను గొప్ప జ్ఞానవంతుడిని కాబట్టి నా జ్ఞానం అందరికీ తెలియాలని చెప్పి తమ జ్ఞానాన్ని చూపించుకునే ప్రయత్నం చేస్తారు, తమ ధనాన్ని చూపించుకోవడానికి ప్రయత్నము చేస్తారు, డిగ్రీలు చూపించుకోవడానికి ప్రయత్నము చేస్తారు. ఒకవేళ నువ్వు బాగా చదువుకుంటే దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎందుకు తెలుసా? వార్తల్లో మనం చూస్తుంటాం, రోడ్ల మీద బాగా ఎక్కువ చదివినటువంటి కొంతమంది పిచ్చోళ్ళు అయిపోయి తిరిగి వాళ్ళు ఉన్నారు లేదా? వాళ్ళని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ స్టడీ చెప్పినా, వాళ్ళు మాట్లాడేటువంటి ఇంగ్లీష్లో వాళ్ళు మాట్లాడే ధోరణి చూసినా వాళ్ళు చాలా గొప్ప చదువులో చదువుకున్న వాళ్ళే, కానీ చివరికి వాళ్ళు ఏమైపోయారు? అనాథలు, పిచ్చోళ్ళు అయిపోయారు. కానీ వాళ్ళ లేవు, ఒక స్థాయిలో ఉన్నావు. కాబట్టి చదువు దేవుడిచ్చాడు, స్థాయి దేవుడిచ్చాడు, అణిగిమణిగుండు. ఎప్పుడు దాన్ని ప్రదర్శించుకునే ప్రయత్నము చేయొద్దు. ఒక చోట ఒక సేవకుడు తను చెప్తూ ఉన్నాడు, నేను ఎంత పెద్ద చదువుకుని, నా భార్య కూడా ఎంత పెద్ద చదువుకుని, ఈ చదువుకుని మేము ఉద్యోగాలకు వెళ్ళకోకుండా దేవుడి సేవకు వచ్చాము. కాబట్టి అందరూ అంటున్నారు, ఇంత పెద్ద చదువుకుని సేవకు వచ్చారా అని అంటున్నారు. మేము అలా వచ్చాం, మేమంటే ఎవరో తెలుసా? ఇప్పుడు చూడండి, ఆ సాక్ష్యం చెప్పాడు కదా, ఇప్పుడు మహిమ దేవుడికి వస్తుంది, ఈయనకి వస్తుందా? చెప్పండి, ఎవరికి వస్తుంది? ఆ చెప్పిన వ్యక్తికే. అసలు ఆ చదువుకోవడానికి కారణం దేవుడు, ఆయన ఉన్న స్థితికి కారణము దేవుడు. మన గొప్ప ఏమి లేదండి, మనం దాక్కోవాలి, మనం ప్రదర్శించుకోవడం కాదు. పిచ్చోళ్ళు అయిపోయారు కొంతమంది, చదువు ఎక్కువైపోయి. కొంతమంది గొప్ప ఉద్యోగులు ఉండి కూడా కొంతమంది చూస్తూ ఉంటాం, గొప్ప వ్యాపారవేత్తలు, గొప్ప ఉద్యోగస్తులు కూడా చివరికి చివరి పరిస్థితులు వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలియని పరిస్థితి. కానీ మనం ఏమై ఉన్నాం? అదంతా దేవుని కృపల్లో అయి ఉన్నాం. కానీ ఎప్పుడు మనల్ని మనం ప్రదర్శించుకుని నేను గొప్ప అని అనుకోకూడదు. ఇవాళ దేవుడి సేవ చేస్తూ ఉన్నామంటే ఆయన పనికి మనల్ని ఆయన పిలిచాడు. ఆయన మనల్ని పిలిచాడండి. నువ్వు చదువుకున్నావనో లేదా నువ్వు గొప్పడు అని పిలవలే, ఈ అవకాశం ఆయన ఇచ్చాడు కాబట్టి మనం నిలబడ్డాం దేవుని యొక్క పరిచర్యలో. లోకంలో అనేక మంది గొప్పవారు ఉన్నారు, కానీ నీకు నాకు ఇచ్చాడు అవకాశం, అందుకే వాళ్ళ దేవుడి మందిలో మనం ఉన్నాం. అర్థమవుతుందండి? ఇందులో మనకు గొప్ప ఏం లేదు. నేను కాబట్టి మందిరానికి వచ్చే తెలుసా నీకు అంటే, ఈ అవకాశం ఇచ్చిన దేవుడు గొప్ప, వచ్చిన నువ్వు కాదు గొప్ప.
చెప్పు నేను కాదు గొప్ప, దేవుడి అవకాశం మనకు ఇచ్చాడు. ఎందులో మనం గొప్ప ప్రదర్శించుకోవడం చెప్పండి? దాగి ఉండాలి మనం. ఏమో చెప్పండి, మనం దాగి ఉండాలి. కాబట్టి చాలామంది ఈ దినాల్లో వాళ్ళు చెప్పే సాక్ష్యాలు చూస్తుంటే దేవుడి మహిమను ఏళ్ళే దొంగలిస్తున్నారు. ఇంకొక విధంగా చెప్పాలంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో దేవుని యొక్క మహిమను దొంగలించడమే కాకుండా అడ్డుబండలుగా అనేక మంది దేవుడి దగ్గర రాకుండా అడ్డుబండలుగా నిలుస్తూ ఉన్నారు. చాలా విచారకరమైంది. ఇప్పుడు ఆదికాండంలో 11వ అధ్యాయంలో బాబెలు గోపురం కట్టారు ప్రజలు. ఈ బాబెలు గోపురం కడితే ఆ బాబెలు గోపురాన్ని దేవుడు ఎందుకు కూల్చేసాడు? లేక అక్కడ వాళ్ళ భాష తారుమారు చేసి వాళ్ళని ఎందుకు దేవుడు చెదరగొట్టాడు చెప్పండి? అక్కడ వీళ్ళేమి తెయ్యని గోపురం కట్టారు కదా, అక్కడ వాళ్ళ భాషను తారుమారు చేసి ఎందుకు వీళ్ళని చెదరగొట్టాడు? చదవండి 11వ అధ్యాయం 4వ వచనం ఆదికాండం. ఒక గోపురమును కట్టి పేరు సంపాదించుకుందాము. చెప్పండి ఇప్పుడు ఎందుకు వాళ్ళ ఉద్దేశాలు పాడైపోయినాయి అక్కడ? ఎందుకు దేవుడు వాళ్ళని చెదరగొట్టాడు అక్కడ బాబెలు గోపురం దగ్గర అంటే వాళ్ళందరికీ ఒకటేనంట మనసు. ఏంటి మనసు అంటే పేరు సంపాదించుకుందాం. ఏం సంపాదించుకోవాలంటండి? వీళ్ళు ఏమై ఉన్నారో దేవుడి కృపల్లో అయి ఉన్నారండి. దేవుడు జీవాన్ని ఇస్తే జీవించి ఉన్నాం. నరులారా తిరిగి రండి అని ఆయన చిటికేసేటంటే చాలు ఏమైపోతాం మనం? వెళ్ళిపోవాల్సిందే ఎంతటి వాళ్ళమైనా. కానీ ఏం కోరుకున్నాడు మనిషి? పేరు సంపాదించుకున్నాం. ఈ రోజున దైవ సేవకులు అలాగే ఉన్నారు, విశ్వాసులు కూడా అలాగే ఉన్నారు, సంఘ పెద్దలు కూడా అలాగే ఉన్నారు. ఎవరిని మినహాయించడం లేదు, అందరూ అలాగే ఉన్నారు. ఏం తెలుసా? పేరు సంపాదించుకోవాలి, పేరు సంపాదించుకోవాలి, నేనేంటో సమాజానికి తెలియాలి అనుకున్నారు. కానీ దేవుడు అన్నాడు నువ్వు దాగి ఉండవు, ఇవన్నీ ఇచ్చింది నేను కదా, అవన్నీ అలా మరుగ్గా ఉన్నాయి అన్నాడు. ఏలియాలో స్వభావం ఉంది. తను దాగి ఉండి తను ఏమై ఉన్నాడో జనాలు ప్రదర్శించుకోవడానికి తానేమీ తగతగలాడతలే. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఎందుకు అప్పుడప్పుడు మైకెల్ కొడతాను నేను? నాకు ఎవరి మీద డౌట్ వస్తుంది, వాళ్ళు మాగనగా నిద్రపడుతున్నట్లే కనపడుతూ ఉంటారు, అప్పుడు కొడుతూ ఉంటాను. కాబట్టి మీరు పట్టపగలు నిద్రపోకుండా కోడి నిద్రలాగా జాగ్రత్తగా వినండి. సరే, ఇప్పుడు 3వ లక్షణం అతనిలో ఏమేంటి చెప్పండి? దాగి ఉన్నాడు. కాబట్టి మనం కూడా ఏం చేయాలి? దాగి ఉండాలి. దేవుని స్థానంలోకి మనం రాకూడదండి. రావచ్చా? మాట్లాడేటండి. ఇప్పుడు లూసిఫరు కిందకి గెంటివేయబడ్డానికి గల కారణం ఏంటి? ఏ స్థానం కోరుకున్నాడు? దేవుని స్థానం కోరుకున్నాడు. అందుకే దేవుడు గెంటేశాడు. ఒకవేళ ఇక్కడ దేవుడి స్థానాన్ని కోరుకుని నేనే అని మనం ప్రదర్శించుకుంటే అంతే, పాతాళమే, పరలోకమేం కాదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అర్థమవుతుందండి? ఇక్కడ ఏలియాలో దాగి ఉండేటువంటి స్వభావం తాను కలిగి ఉన్నాడు. కాబట్టి మనం అలాగా ఆ స్వభావం కలిగి ఉండాలని నేర్చుకున్నాం. 3 అయినాయి. 4వది చూడండి, 17వ అధ్యాయం 6వ వచనం. రాజులు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని ఎదుగు తీసుకొని వచ్చి చూడాను. చూడండి, ఇక్కడ ఆ కెరీతు వాగు దగ్గర ఉన్నాడు. ఈ కెరీతు వాగు దగ్గర దేవుడు ఆహారాన్ని పంపిస్తూ ఉన్నాడు ఉదయం సాయంత్రం కూడా. ఏంటంటే మాంసం, రొట్టె. ఎవరితో పంపిస్తున్నాడండి? రాజుగారితో కాదు, సైనికులతో కాదు, మనుషులతో కూడా కాదు. ఎవరితో? కాకులతో పంపించాడు. అంటే ఇప్పుడు కాకులతో ఆహారం పంపించాడంటే అక్కడ కూడా దేవుడు ఒక పాఠాన్ని ఏలియాకు నేర్పుతున్నాడు. బైబిల్లో ఏ విషయమైనా సరే ఏదో ఒక పాఠం నేర్పడానికి దేవుడు అది చేస్తాడు. అంతేగాని ఒట్టినే ఏదో మామూలు చేసే సంగతి కాదు అది. సరే, ఏంటి పాఠం అని అంటే ఇక్కడ మనం గ్రహించవలసింది 2 విషయాలు ఉన్నాయి అక్కడ. ఒకటి, దేవుడు ఏ విధంగా చేతనైనా నన్ను పోషిస్తాడు. దేవుడి మీద ఆధారపడితే, దేవుడి మీద ఆధారపడితే ఎవరినైనా సరే ఏ విధంగా చేతనైనా పోషిస్తాడు, ఏ మార్గంలో పోషిస్తాడు, అది గ్రహించాలి మొట్టమొదటిగా. రెండోది ఏం గ్రహించాలంటే కాకులకు ఇచ్చే బుద్ధి ఉంటుందా, పట్టుకుపోయే బుద్ధి ఉంటుందా? చెప్పండి. ఇచ్చే బుద్ధి ఉందా? మరి మీ మాట ఏం చెప్తున్నారో కూడా నాకు అర్థం కావట్లే. గట్టిగా చెప్పండి. టిఫిన్ చేశారు ఉదయం? చెప్పండి. ఎత్తుకుపోయే స్వభావమా, పట్టుకొచ్చి ఇచ్చే స్వభావం ఉంటుంది కాకులకి? పట్టుకెళ్ళిపోయేటువంటి
స్వభావం. పట్టుకెళ్ళిపోయేది ఏం చేసింది చెప్పండి ఇప్పుడు? పట్టుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ మనం కూడా ఏం చేయాలంటే ఇప్పుడు ఎంతసేపు ఇవ్వు అని చెప్పి పట్టుకెళ్ళిపోవడమే కాదు, మళ్ళీ తిరిగి ఇవ్వడం కూడా మనం నేర్చుకోవాలి. కాకులే ఇస్తూ ఉంటే, పట్టుకుపోయే కాకులే ఇస్తూ ఉంటే నేను ఇవ్వకపోతే ఎలాగా? ఏలి ఇప్పుడు ఏం నేర్చుకుని తెలుసా? దైవజనుడిగా నన్ను దేవుడు పోషిస్తూ ఉన్నాడు, నేను పోషించబడ్డమే కాదు ఇతరుల అవసరాల్లో నేను కూడా ఏమవ్వాలి చెప్పండి, పాలుపొందులు పొందాలి అని ఆ గ్రహింపులో రావడానికి ఒక పాఠం దేవుడు అక్కడ నేర్పుతూ ఉన్నాడు. కొంతమందికి ఎంతసేపు పట్టుకుపోయే బుద్ధే. ఒకవేళ పొరపాటున వాళ్ళు ఇచ్చారంటే, మామూలు కదండి, పొరపాటున ఇచ్చారంటే ఈతకాయ ఎంత ఇస్తారు? ఎంత ఇస్తారు చెప్పండి? ఈతకాయ ఎంత ఇస్తారు? తాటికాయ ఎంత పట్టుకుపోతారు. మళ్ళీ ఇచ్చేది ఈతకాయ, పట్టుకెళ్ళిపోయేది తాటికాయ. అంటే వాళ్ళు ప్లాన్ వేసుకుంటారనమాట. పట్టుకుపోయే దృష్టిలో పెట్టుకుని కొంచెం అలా జల్లుతారు, ఎరేస్తారనమాట. కానీ మనం అలా ఉండకూడదండి. దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఎవరైతే అవసరాలు ఉన్నారో వాళ్ళకి మనం ఏం చేయాలి చెప్పండి? సహాయము చేయాలి. విశ్వాసులైనా, లేకపోతే సంఘ పెద్దలైనా, దేవుని సేవకులైనా ఏం చేయాలి చెప్పండి? ఇతరుల అవసరాల్లో మనం సహాయము చేయాలి. ప్రపంచం అంతటి సర్వేలో పెద్ద పిసినారోళ్ళు ఎవరు అని సర్వే చేశారంట. చేస్తే ఒక వర్గం వచ్చిందంట. చెప్పలేండి అది పిసినారోళ్ళు అని. కానీ మనం అలా ఉండకూడదండి. చాలామంది పిసినారు సంఘానికి ఎలా ఉంటారు చెప్పండి? ప్రెసిడెంట్లాగా ఉంటారు. అసలు ఎంగిలి చేతితో కాకులు కొట్టరండి. ఎందుకు కొట్టరు? మెతుకులు రాలిపోతాయని. దేవుని పిల్లలు ఎలా ఉండాలి చెప్పండి? విశాల హృదయముతో దాతృత్వం కలిగిన వారుగా ఉండాలి. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు అని బైబిల్ చెప్తూ ఉంది. కానీ దేవుని కార్యాల కొరకు ఇవ్వాలి. ఇతరులు ఎవరైనా అవసరాలు ఉంటే వాళ్ళకు కూడా సహాయము చేయాలి. ఇది క్రైస్తవ జీవితం. అది నేర్పడానికి దేవుడు కాకులతో ఆహారాన్ని అక్కడికి పంపించాడు. అలాగే ప్రభువా నేర్చుకుంటాననే స్వభావము ఎవరిలో ఉంది చెప్పండి? ఏలియాలో ఉంది. కాబట్టి మనం తీసుకోవడమే కాదు, ఇచ్చేవారుగా ఉండాలని నేర్చుకున్నాం. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, రాజుల మొదటి గ్రంథం 7వ అధ్యాయము 5వ వచనం. ఎన్నోది ఇది? 5వది. చదువుకున్న వాళ్ళు మాట్లాడతారు. మీరు చదువుకుని ఆవిడ చెప్తుంది ఎన్నో పాయింట్ ఇది 5వదని. అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగా ఉన్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. ఇప్పుడు దేవుడి ఉద్దేశం ఏంటంటే కెరీతు వాగు దగ్గర నివాసం చేయాలి. ఇది దేవుడి ఉద్దేశం. చాలా యొర్దాను దగ్గర ఉండొచ్చు కదా, అదైతే ఎండదుగా అసలు అక్కడ ఉండొచ్చు కదండి. ఇప్పుడు వాగులు ఎండిపోతాయి, కానీ నదులు ప్రవహిస్తూ ఉంటే నీళ్లు ఉంటాయి కదా. కానీ కెరీతు వాగు దగ్గర ఎందుకు ఉండమన్నాడు దేవుడు అంటే, కెరీతు అనేటువంటి వాగుకి ఇలా కెరీతు అనేటువంటి పదానికి ఒక పేరు ఉంది, అర్థం ఉంది. ఏంటి అర్థం అంటే, కెరీతు అనేటువంటి పదానికి అర్థం ఏంటంటే సరి చేయబడుట అని అర్థం. చెప్పండి ఏంటిది? సరి చేయబడుట అని అర్థం. అంటే ఇప్పుడు ఏలియా ఏమవ్వాలని దేవుడి ఉద్దేశం? సరి చేయబడాలి. ఏంటి ఇంత గొప్ప దైవజనుడు కూడా సరి చేయబడాలా? ఒకవేళ అంత గొప్ప దైవజనుడు సరి చేయబడవలసి వస్తే మరి మన సంగతి ఏంటి? నేను మారమంటే మారనండి, నేను సరి చేసుకోమంటే ఎంతకాలం ప్రభు సన్నిధికి వచ్చినా సరి చేసిన గుణం లేదు చాలామంది జీవితాల్లో. కాబట్టి మనం ఈ విషయాలు మనం పరీక్షించుకోవాల్సిన వారుగా ఉన్నాం. దేవుడు ఇక్కడే ఉన్నతమైన పరిచర్య కొరకు దేవుడు ఏలియాను సిద్ధపరుస్తున్నాడు. అప్పుడు వెంటనే తను ప్రార్థన చేసి దేవుడు కార్యాలు చేయిస్తాడు. ఇప్పుడు బయలుదేవతను సేవించే ప్రవక్తలు 450 మంది, ఆశ్చర్యదేవి దేవుని సేవించేటువంటి ప్రజలు ప్రవక్తలు 400 మంది, మొత్తం 850 మందిని కరిమేలు పర్వతం మీదకి రమ్మన్నాడు. తర్వాత ఆహాబును కూడా రమ్మన్నాడు. వాళ్ళకి ఇప్పుడు సవాల్ చేశాడు, ఇదిగో నిజమైన దేవుడు మీరు విడిచిపెట్టేశారు, వాటిని మీరు దేవుడుగా పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు నమ్మినటువంటి ఆ బయలు దేవుడో లేకపోతే యెహోవా దేవుడో తేల్చుకుందామని చెప్పి సవాలు విసిరి మీరు ఏం చేయాలంటే ఈ కట్టెలు పేర్చి మీకు ఒక పశువుని నాకు ఒక పశువుని తీసుకుందాం, మొట్టమొదటి అవకాశం మీకు ఇస్తాను, దాన్ని వధించి దాని మీద పెట్టండి, అగ్గిపుల్ల గీకోకుండా ఏమవ్వాలి, మీరు ప్రార్థన చేస్తే అది ఏమవ్వాలి, దహన బలిగా అది కాలిపోవాలి, చేయండి అన్నాడు. మీరు చేసినప్పుడు అది అవ్వకపోతే నేను చేస్తానన్నాడు. అప్పుడైనా సరే నిజమైన దేవుడు ఎవరో తెలుసుకుందాం అని చెప్పంటే వాళ్ళు ఏం చేశారంటే
ఉదయం నుంచి సాయంకాలం వరకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. చివరికి వాళ్ళు కొట్టుకున్నారు, గాయపరుచుకున్నారు. బయలు ఎక్కడున్నామని చెప్పి తీవ్రంగా ప్రార్థించారు. ఏమీ లేదు. చివరికి అప్పుడు ఈయన వచ్చి, సరే మీరు ప్రయత్నాలు అయిపోయినాయి కదా, ఇప్పుడు నేను చేస్తానని చెప్పి పడిపోయిన బలిపెట్టాన్ని బాగు చేసి, ఏమండి దాని మీద ఈ పశువును పెట్టి తర్వాత నీళ్లు పోసి చుట్టూ కొయ్యి తవ్వించాడు. నీళ్ళు కూడా ఇటు వెళ్ళకూడదు, అంటే అంత తడిసి ముద్ద అయిపోవాలి. తడిసిపోయినప్పుడు అగ్గిపుల్ల గీసిన అంటకూడదండి. అంటే మనిషి ప్రయత్నం చేసిన అసాధ్యమైన టైంలో అప్పుడు తను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి ఏం దిగిందండి? అగ్ని దిగి వచ్చింది. ఎంత ఉన్నతమైనటువంటి పరిచర్య అండి అది. యెహోవాయే దేవుడు అని వారు తెలుసుకునేలాగిన ఏలియా ద్వారా ఉన్నతమైన పరిచర్య దేవుడు చేయించడం కొరకు ముందు ఏలియాను సరి చేస్తున్నాడు దేవుడు. ఏం చేస్తున్నాడు చెప్పండి? కెరీతు దగ్గర సరి చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరాన్ని మనం వచ్చాం, ఇది ఒక కెరీతు అనుకుందాం. దేవుని మందిరం ఏంటి చెప్పండి? ఒక కెరీతు. కాబట్టి వచ్చిన మనము ఎప్పుడు కూడా ఆశీర్వాదాల గురించో వాగ్దానాల గురించో ఇనేసి వెళ్ళిపోవడం కాదు. వచ్చిన నా బ్రతుకులో నేను ఏవేవి మానాలి, ఏమి నేర్చుకోవాలని చెప్పి సరి చేసుకునేటువంటి అనుభవంలోకి మనం రాకపోతే ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంటాం. ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం పొందాలంటే దేవుడు మనలో ముందు సరి చేస్తాడు. సరి అవ్వకోకుండా ఎటువంటి మేలు మనకు ఉండవు. అంత ఎందుకండి, ఒక రైతు, వ్యవసాయం చేసే రైతు భూమిలో విత్తనం నాటాలంటే ఏం చేస్తాడు? ముందు ఏం చేస్తాడండి? చెత్త చెదారం తొలగించేసి దాన్ని దున్నేసి చేస్తలేదా? శుభ్రపరిచేకే విత్తనం వేస్తాడు. అది చూసాను మనం నేర్చుకోవాలి కదా. దేవుడు మన జీవితంలో ఉన్నతమైన కార్యాలు చేయాలంటే ముందు నన్ను నేను దున్నుకుని నాలో ఉన్నటువంటి చెడు అంతా తొలగించుకోకపోతే నా జీవితంలో కార్యాలు జరగవని చెప్పి ఎవరికాళ్ళని గ్రహించుకోలేదా? గ్రహించుకోవాలి. ఏలియా సరి చేసుకున్నాడు కాబట్టి దేవుడు ఉన్నతమైన పరిచయంలో దేవుడు ఆయన్ని అందుకే ఇప్పుడు చెప్పండి, ఏలియా మనలాంటి స్వభావం గల మనుషుడే. అతను ప్రార్థన చేస్తే ఏమైందంట? వర్షం పడకూడదంటే ఆగిపోయింది 3.5 సంవత్సరాలు. వర్షం పడాలంటే పడింది. భూమి ఫలం ఇమ్మంటే ఫలం ఇచ్చింది. చూసారు ఆయన స్వభావం ఎలాంటిదో. మన స్వభావం మారమంటే మారను, వినమంటే ఎన్నో, రమ్మంటే రాను, ఇలా ఉంటాం. అందుకే ఇటువంటి కార్యాలు కూడా చాలామంది జీవితాల్లో నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడి సన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు, వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఎంత మొత్తుకున్నా వాక్యానికి విరుద్ధంగానే బ్రతుకుతున్నారు. ఈ విరుద్ధమైన మనసుతో చెడ్డ స్వభావంతో జీవించడం ద్వారా ఎటువంటి మేలు మనము పొందలేము. కడవరి దినాల్లో ఉన్నాం. ఈ చివరి దినాల్లో దేవుని వాక్యం ద్వారా దేవుడు మరొకసారి మనల్ని హెచ్చరించాడు. ఏలియా స్వభావం లాంటి స్వభావం నీకుందా? కానీ ఆయన గురించి ఎవరు తెలుసా? మనలాంటి స్వభావమే ఆయనకు ఉంది, కానీ ఆయన లాంటి స్వభావం మనకు లేదు. అర్థమవుతుందండి? మన స్వభావం కలిగిన వ్యక్తి ఆయన, కానీ ఆయన స్వభావం మనకుందా? అప్పుడు దేవుడు కార్యాలు. ప్రభు యాకోబు ప్రార్థన చేస్తే ఎన్నో, ఏలియా ప్రార్థన చేస్తే ఎన్నో, అబ్రాహాం ప్రార్థన చేస్తే ఎన్నో, నా ప్రార్థన కూడా ఇలా అంటాకేం తక్కువ లేదు. కానీ వాళ్ళలాగా మన జీవితం ఉందా అనేది ఎప్పుడైనా మనం ఆలోచన చేసామండి? హిజ్కియా ప్రార్థన చేస్తే దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చాడు. ఆయన ప్రవర్తనను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వెళ్ళిపోయి ప్రభు హిజ్కియా ప్రార్థన చేస్తే ఎనిదిరిగాని జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇచ్చావు కదా, నన్ను కూడా ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏముంది నీ వెనకాల 15 సంవత్సరాలు చెప్పండి. అబద్ధాలు, బూతులు, చెడ్డ జీవితము, బ్రతికంత మోసాలు ఇవన్నీ పెట్టేసుకుని నేను కూడా హిజ్కియా అంత భక్తుని అంటే ఎలాగ చెప్పండి? దేవుడు చెప్తున్నాడు సరి చేసుకో. మానవ స్వభావమే ఊహలో కేవలం అన్ని తలంపులన్నీ చెడ్డవి అని 6వ అధ్యాయం ఆదికాండం 5వ వచనం చెప్పాడు. ఏం పర్లే, అలాగ ఉన్నప్పటికీ ఏలియా స్వభావంలో నవీన స్వభావాన్ని ధరించుకున్నాడు. నేను ఆ స్వభావాలు నవీన స్వభావాలుగా మార్చబడినప్పుడే దేవుడు మన జీవితాల కార్యాలు చేస్తాడు. అటు కృపణ దేవుడు మనందరికీ దయచేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం.